హాయ్! హలో! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను మా పుట్టింటికొచ్చాను. ఈరోజు వెనకాల ఉన్న ఫ్లెక్స్ మీద ఉన్న ఆయనే మా నాన్నగారు. మా నాన్నగారు చనిపోయి 5 ఇయర్స్ అవుతుంది. ఇంకా మేమొచ్చామని చెప్పేసి అమ్మ అయితే చేప, ఇంకా చికెన్ తీసుకొచ్చి అవన్నీ గూడా శుభ్రం చేస్తుంది. ఇంకా నేనైతే నైట్ 10 అయింది వచ్చినప్పటికి. ఇంకా మార్నింగ్ అమ్మతో మాట్లాడడానికని చెప్పి ఇక్కడే కూర్చున్నాను. ఈలోపు ఇంకా వీడియో తీస్తున్నాను. మా ఊరైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే పల్లెటూరు మా ఊరు చాలా బాగుంటుంది. పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళయి మనం ఎక్కడికో వెళ్ళిపోయినా సరే పుట్టింటికి వచ్చినప్పుడు ఆ ఆనందమే వేరు. ఎవరికైనా అంతే కదా, మన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. మా అమ్మ ఎలా చేస్తుంది కానీ ఏ వంటకం చేసినా చాలా బాగుంటుంది. అందులోనే ఎన్వి ఉన్నప్పుడైతే ఇంకా బాగా చేస్తుంది. ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ చాలా బాగుంటుంది మా అమ్మ చేసింది. నాకు చాలా ఇష్టం. అలాగే మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు మీరేమి ఇష్టపడతారు, మీ అమ్మ గారు చేసింది ఏమి ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఇంకా మా సాక్షి అయితే ఎక్కడున్నా సరే ఎప్పుడైనా సరే టైంకి లేచే అలవాటు ఉంది దానికి. ఇంకా మార్నింగే ఎక్కడ కూడా లేచింది. మా నాన్నమ్మకి హెల్ప్ చేస్తుంది. మా నాన్నమ్మ ఆనియన్స్ కట్ చేస్తుంటే అవన్నీ తీసుకొచ్చేస్తుంది. దానికి చిన్నప్పుడు కూడా ఒకసారి మా చెల్లి పెళ్లి టైంలో ఇక్కడ ఉన్నప్పుడు కూడా అలాగే మా నాన్నమ్మకి కూడా వెళ్ళిపోయేది. లెగిసి మార్నింగ్ లేచి మా నాన్నమ్మ పాలకి వెళ్తే కూడా తీసుకెళ్ళేది. అలా మా నాన్నమ్మ అప్పటి నుంచి కూడా అలవాటు అనమాట. మేము వచ్చేది అప్పుడప్పుడైనా సరే వాళ్ళకి, మా పిల్లలకి బాగా గుర్తుంటారు మనుషులు. ఇంకా మా అమ్మ క్లీనింగ్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ కుకింగ్కి వెళ్ళిపోతున్నాం. కుకింగ్ చేసే ముందు నన్ను అయితే ఏం కావాలో మసాలా అవన్నీ మిక్సీ చేసేమంది. అది నేను చేస్తున్నాను. ఇంకా కొంచెం బిర్యానీ రైస్ ఉన్నాయని చెప్పేసి బిర్యానీ చేస్తావా అని అడిగింది మా అమ్మ. ఇంకా మళ్ళీ అవి ఉన్నా సరే మా అమ్మ ఒక్కదాని కోసం కూరే సరిగ్గా వండుకోదు ఒకరోజు. ఇంకా బిర్యానీ ఏం చేసుకుంటుంది, అది రైస్ అంతా కూడా పాడైపోద్దని చెప్పి చేసేస్తాను అన్నాను. ఇంకా దానికోసం అయితే బిర్యానీ సామాన్లన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు సాక్షి, మా నానమ్మ ఇద్దరు కలిపి. చెప్పాను కదా మా సాక్షికి మార్నింగ్ లేచి అలవాటే కాదు, ఇంకా కిచెన్లో చిన్న హెల్ప్లు కూడా చేస్తుంది. ఇక్కడే కాదు మా ఇంట్లో కూడా మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్లోకి వచ్చేస్తుంది. నాకు ఇవి అక్కడ అవి ఇక్కడ అన్నీ అలాగా గజిబిచ్చేసేస్తుంది అనమాట. అక్కడైతే నేను రావద్దంటాను కాబట్టి పెద్దగా ఇంక రాదు. కానీ ఇక్కడైతే ఇంకా అన్నీ కింద పెట్టుకుంటారు కాబట్టి మా అమ్మ వాళ్ళు ఇంక అన్నీ దానికి అందుతాయి కాబట్టి ఆడుకోవడానికి ట్రై చేస్తుంది అన్నిటితోని. వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. ఇంకా వంటలు అయితే అయిపోయింది. మా అమ్మ చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై చేసింది. నేనేమో బిర్యానీ చేశాను. మా పిల్లలకి ఇష్టమని చెప్పి లెగ్ పీస్లు కూడా తెచ్చింది మా అమ్మ. ఇంకా మా ఫుడ్ టైం అయితే స్టార్ట్ అయింది కాబట్టి వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.